ఎప్పుడైతే నేను దర్గాకి వెళ్ళిపోయానో దర్గాలో కూడా ఎవరో చనిపోయినటువంటి ఒక సమాధి యొక్క పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ప్రజలు ఎందుకు ఆరాధించడం లేదు, మళ్ళీ ఆరాధించేవారు ఎవరు ఉన్నారని ఎప్పుడైతే నాకు సందేహం కలిగిందో, నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళానో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళానో అక్కడ కూడా ప్రతిమల ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ఒక విధంగా బహుదేవోపాసన, యేసుని మరియమ్మని సిలువని ఆ బొమ్మలు పెట్టుకున్నారు. అలానే నేను ఎప్పుడైతే దర్గాకి వెళ్ళిపోయానో అక్కడ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. ఇదే ఆలోచన, ఇదే నాకున్నటువంటి సందేహంతో ఎప్పుడైతే నేను మస్జిద్కి వెళ్ళానో ఆ మస్జిద్లో ఎలాంటి విగ్రహం లేదు, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి చిత్రపటం లేదు, ఒకే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా చెప్పాలి అంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మస్జిద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మస్జిద్తో కనెక్ట్ అయిపోయాను. కానీ నాకెవరు కూడా మెయిన్ ఏంటంటే ఇస్లాం సందేశం ఎవరు ఇవ్వలేదండి. నాకు ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను రివర్ట్ అయ్యాను. అంటే సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాలలో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే బైబిల్లో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగిందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వలేదు. మరో విషయం ఏంటంటే ముస్లిం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ ముస్లిం నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఏ మస్జిద్ వాళ్ళు కూడా నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఎవరు కూడా నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా నాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబుగా నేను ఇస్లాం ధర్మానికి ఆకర్షిత అవ్వడం జరిగిందనమాట. సో ప్రధానంగా చెప్పడానికి సాక్ష్యం ఏముంది అని అంటే, మీ దగ్గర వేదాలలో చెప్పినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాడు, బైబిల్లో కూడా అదే చెప్పారు, ఖురాన్లో అదే చెప్పారు. కాకపోతే అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఇక్కడ ఫోటోలు సిలువలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు అనేవాడు నాకు కనిపించలేదు మసీద్లో. కరెక్ట్గా ఏ రకంగా అయితే నేను అనుకున్నానో దేవుడిని అదే రకంగా ఆరాధన జరుగుతుంది, కాబట్టి నేను మతం మారాను అని అంటున్నారు. అంతేగాని లేఖనాలలో కానీ ఏదైనా అధ్యయనాల్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి మీ సాక్ష్యాన్ని చాలా ప్రాపర్గా లాంచ్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఇక్కడ మత మార్పిడి చేసుకోలేదు. నేను సనాతన ధర్మంలోనే ఉన్నాను. ఏ ధర్మం అయితే వేదాల ప్రకారంగా, ఏ ధర్మం అయితే బైబిల్ ప్రకారంగా, ఏ ధర్మం అయితే ఖురాన్ ప్రకారంగా, అంటే ఏ దేవుడైతే ఆది నుండి కూడా ప్రవక్తలకు ఇస్తున్నటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయ్యాను తర్వాత తప్ప నేను కన్వర్ట్ అవ్వలేదు. సో మీ సాక్ష్యం కేవలం విగ్రహారాలను చూశాను ఇక్కడ చూడలేదు అనేదే సాక్ష్యమా? కరెక్ట్గా ఏమైనా మర్చిపోతున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే 1,00,000 కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైనటువంటి ఒక కారణం చెప్పాను. ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా నేను ప్రారంభంలో నేను చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ధర్మంలో రాజు అయినా, రైతు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుతాడు. ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అదేవిధంగా ఒకే కంచంలో అందరూ కూర్చొని భోజనం చేస్తారు. మస్జిద్లో నమాజ్ చదివేటప్పుడు అందరూ కూడా భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి మస్జిద్లో నిలబడి నమాజ్ చదువుకుంటారు. అక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం అనేది మీకు కనబడదు. ఎలాంటి కులాలు, ఎలాంటి అక్కడ తారతమ్యాలు, విభేదాలు, భేదాలు అనేవి ఇస్లాంలో ఎక్కడ కూడా కనిపించవు అనమాట. అందరూ మానవులంతా సమానమే. తర్వాత నమాజ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి విధానం. మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని రోజుకు 5 పూటల ఆరాధించేటటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ మనకు ఇస్లాం ధర్మంలో కనిపిస్తున్నాయి. శ్రీరామరాజు అని మీ ఒరిజినల్ పేరు, ఇప్పుడు సిరాజ్గా మారారు అని అనుకుందాం. మీ అమ్మ నాన్నల పేరు ఏంటప్పుడు? సార్, మా నాన్న పేరు శ్రీరామాంజనేయులు, మా అమ్మ పేరు చంద్రకళ. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను తెలుసుకున్నటువంటి ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మా మదర్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా నన్ను రాజు అని పిలుస్తారు. నేను పలుకుతాను. సరే, బాహ్య ప్రపంచానికి ఏమున్నా మీ ప్రొఫెషనల్ ప్రపంచానికి వచ్చేసరికి మీకంటూ కొన్ని ఐడి ప్రూఫ్లు కేటాయించబడతాయి. సో మీరు ఏ మతాన్ని సూచిస్తూ మీ సర్టిఫికెట్స్ని తయారు చేస్తున్నారు? ఇస్లాంలో మీ పేరు సిరాజ్ ఉంటే మరి అమ్మ నాన్నల పేరు అదే ఉంచారా, మార్చారా? అదే పేర్లు ఉన్నాయండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా? అలా ఎక్కడైనా ఎక్కడ ఆపలేదా? ఏదైనా వీసా దగ్గర, ఫ్లైట్ టికెట్స్ దగ్గర అలా మీకు పేర్లు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే పేర్లు ఉన్నాయి. సో ఇప్పటికీ వాళ్ళు అదే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడేమో ఇస్లాంని స్వీకరించారు. కాసేపు అంతే అనుకుందాం, మీరు సనాతన ధర్మం అనండి, నేను ఇస్లామీ అని అంటాను. సో ఇప్పుడు అమ్మ నాన్నలు అనేది హిందూగానే ఉన్నారు ఇంకా స్టిల్. సో వాళ్ళు నరకానికి వెళ్తారు కదండి. మరి వాళ్ళు ఏకదైవ ఆరాధన అంటే ఇప్పుడు మా మదర్ అయినా ఫాదర్ అయినా ఏకదైవ ఆరాధన, పుట్టించినటువంటి దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఏకదైవ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇంకా మీ అమ్మ నాన్నలు మీ దృష్టిలో విగ్రహారాధన చేస్తున్నారు, కానీ మీ దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని తెలిసి కూడా మీరు ఏ రకంగా మనోవేదన ఉంటుంది కదా, కంపల్సరీ నా తల్లిదండ్రులు పోతారు. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త పీస్ ఆఫ్ ఆన్ హిమ్
ఈయనని నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అనేది రాస్తుంది ఖురాన్లో. మీరు ఈయన ద్వారానే ఉంటుంది అనేది కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గానికి వెళ్తారు లేదంటే నరకానికి వెళ్తారు అంటే ఖురాన్లో ఎక్కడ ఉంది? నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్తని ఈయనని తెలుసుకొని ఈయన ద్వారా స్వర్గానికి గేట్ దగ్గర అనుమతి ఉంటుంది ఉండదు, అది కూడా లేదు. లేదు, రెండు లేవు. మీరు చెప్పిన నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను సార్. మీరు 10 సార్లు అడిగినా లేవు. మొహమ్మద్ ప్రవక్త గారిని నమ్మి ఆయనను తెలుసుకొని ఆయన చెప్పినటువంటి బోధలను తెలుసుకొని అక్కడ గేట్ ఉంటుంది కదా, స్వర్గం యొక్క గేటు నరకం యొక్క గేట్ దగ్గర ఈయనను నమ్మి ఈయనను తెలుసుకుంటే కానీ నరకానికి కానీ స్వర్గానికి కానీ అలా లేదండి. అలా ఏం లేదు, ఖురాన్ లేదు అలా. ఓకే. ఏం చేస్తే స్వర్గ నరకాలకి దారులు ఉన్నాయని ఖురాన్ చెప్తా ఉంది? ఖురాన్లో సూరే బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 62లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని రాసి? ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేస్తారో వారికి భయము కానీ విషాదం కానీ కలిగేటటువంటి అవకాశాలు లేవు, వారు స్వర్గానికి వెళ్తారు. చాలా స్పష్టంగా ఉంది. అంటే అల్లా అన్నది అరబీ పదం అండి. అల్లా అన్న పదాన్ని మనం తెలుగులో చెప్పాలంటే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి జడ్జ్మెంట్ డేని నమ్ముతారో మంచి పనులు చేస్తారో వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. సార్ అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు కరెక్ట్, ఒకరే దేవుడు ఉండాలి అనేది మీ సిద్ధాంతం. ఆ దేవుడి పేరు ఏంటి సార్? దేవుడు పేరు ఏంటంటే అరబ్బీలో అల్లా అంటారండి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటున్నాను, మీరు అన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? వెంటనే ఏమంటారు? దేవుని నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏ దేవుడిని నమ్ముకోవాలి అని అంటారు. దేవుడు అన్న పదమే సరైనదైతే ఏ దేవుడు అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అవునా కదా? దేవుడు అంటే గాడ్, గాడ్స్, గాడెస్, అవునా కదండి? తర్వాత మీరు ముందు గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా ఏంటంటే బహువచనము ఏకవచనం నుండి అది ఏంటంటే మళ్ళీ బహువచనము స్త్రీలింగము ఇలా మొత్తం మార్పు చెరుపులో గురైపోయింది. అదేవిధంగా మీరు అల్లా అన్న పదం ఎక్కడైతే చెప్తారో అల్లాలు అన్న పదం ఉండదు అక్కడ. అంటే అల్లా అంటే సృష్టికర్త అండి. అల్లా అంటే అల్లా అంటే అరబిక్ లో దేవుడిని అల్లా అని అంటారు అరబిక్ లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లా అని దేవుడు అనాలి అంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబ్బు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్ లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదేవిధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి సర్వేశ్వరుడు? అంతే అనమాట, మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు, ఈశ్వర్ అంటే నియామకుడు, సమస్త నియామకుడు. అల్ బారి అంటారు అరబ్బీలో, సమస్త నియామకుడు. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి, అందులో ఒక పేరు అనమాట. కాబట్టి మనం ఓవరాల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అల్లా అనగానే మీరు అపోహ గురైపోతున్నారు. అల్లా అంటే అరబ్బుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు. నేను చెప్పే విషయం ఏంటంటే అల్లా అంటే మనందరినీ. మరి మీరెందుకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు అని పలకకుండా ప్రతిసారి అల్లా అని పలుకుతున్నారు? అరబిక్ వాళ్ళు అరబిక్లో అల్లా అని పలుకుతున్నప్పుడు చాలా అందంగా ఉంది కదా. మీరు తెలుగులో చెప్తున్నప్పుడు దేవుడిని నమ్మండి అనాలి కానీ అల్లాని నమ్మండి అని ఎందుకు అంటున్నారు? అరబిక్నే ఎందుకు పలుకుతున్నారు? ప్రవచనాలు మొత్తం తెలుగులో చెప్తూ చివరికి దేవుడి పేరుకి రాగానే అల్లా అని ఎందుకు చెప్తున్నారు? దేవుడే అనొచ్చు కదా, ఈశ్వరుడే అనొచ్చు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరుడిని నమ్మండి అని మీరు అనొచ్చు కదా, ఇదే ప్రవచించాలి కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ ముస్లిం ధార్మిక పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం స్పీకర్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకప్పుడు అలాంటి పొరపాట్లు మేము కూడా చేశాము. ఆ విషయం ఏంటంటే, అల్లా అనేటటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడు, ఆరాధనకు అర్హుడు అని చెప్పాలి. అదే సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేస్తే మనకు సర్వేశ్వరుడు, సమస్త నియామకుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసంతోనే మీ దేవుడు మా దేవుడు వేరు వేరైన ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ భాషాపరమైన వ్యత్యాసాన్ని మనం దూరం చేయాలి. దూరం చేసి అల్లా అంటే దేవుడు అంతే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డయాస్ మీద చెప్తున్నారో నిజ దేవుడు అల్లాని నమ్మండి అని అనకుండా నిజ దేవుడు ఈశ్వరుడే ఆయనని నమ్మండి అనే ప్రవచిస్తారా? ఖచ్చితంగా 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 చెప్తాను. ఎంత నియమాలతో ఉంటారు ఈ పదం మీద? అయ్యో అసలు నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నేను చాలా చిన్న వయసు నుండే ఈ ధార్మికతలో ఆధ్యాత్మికతలో నేను ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా నేను ఒక స్టూడెంట్నే అనమాట, ఒక విద్యార్థిని. ఎందుకంటే ప్రతిరోజు చదువుకుంటున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, గురువుల ద్వారా వింటున్నాను, ప్రసంగాలు వింటున్నాను, స్వతహాగా నేను అన్ని గ్రంథాలు చదువుతున్నాను, రోజు నేను అప్డేట్ అవుతున్నాను. ఒకప్పుడు చెప్పాను నేను అల్లాయే
అనాలని. కానీ వాస్తవంగా చెప్పాలంటే అల్లా అంటే ఎవరండి? దేవుడు. అక్కడ అరబీ భాష తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు, సర్వేశ్వరుడు. మరి ఆ సర్వేశ్వరునే నమ్మండి అంటున్నా నేను. సర్వేశ్వరుడు అంటే మాకు క్లియర్ గానే ఉంటుంది కదా, మేమంతా నమ్మేది సర్వేశ్వరుడిని అని మేము ఫీల్ అవుతున్నాం, మీరంతా నమ్మేది అల్లా అని, వాళ్ళు నమ్మేది యెహోవా యేసుని అని చెప్పి. ఈ కన్ఫ్యూజన్కి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద కన్ఫ్యూజన్, ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మీరేమంటున్నారంటే సార్ నేను మంచినీళ్ళు తాగుతాను కానీ పానీ తాగని అంటున్నారు. నేనేమన్నానంటే సార్ నాకు మంచినీళ్ళు వద్దండి, నాకు పానీ కావాలంటున్నాం. మనం ఇద్దరం ఏంటంటే అసలు మంచినీళ్ళు అంటే ఏంటి, పానీ అంటే ఏంటి అని పక్క పైన పెట్టుకుంటే రెండు ఒకటే అనే విషయం తెలిసింది. అప్పుడు మనం డిసైడ్ అయిపోయాము, ఇక నేను పానీ మంచినీళ్ళు అన్న భేదాన్ని పక్కన పెట్టేసి అదేంటో దాన్ని చూద్దాం అనుకున్నాం. అదే విషయం ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. రైట్. శివరామరాజుగా ఉన్నటువంటి మీరు సిరాజ్గా మారిన తర్వాత, ఇప్పుడు సిరాజ్గా ఉన్న తర్వాత మత మార్పిడులు ఎన్ని చేశారు మీరు? ఎంతమందిని ఇస్లామిక్లోకి మీరు మార్చారు? ఎంతమంది హిందూ సోదరులని ఇస్లామిక్గా మార్చారు? మీరు ఎలాగో మారిపోయారు, చాలా మందిని మారుస్తున్నారు. డైలీ ఇదే మీ దినదిన ఇన్కమ్ సోర్సెస్ అయిపోయింది, అండ్ లేకపోతే మీ దినచర్యనే ఇది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? ఇది మీరు చెప్తున్నారా, పబ్లిక్ చెప్తున్నారా? ఇది వినడానికి కొంత కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ బట్ మీరు మతం మారుస్తున్నారా, మార్చట్లేదా? సూటిగా చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పాస్టర్లను, పండితులను అందరిని తీసుకొచ్చేసి మీరు గొడవలు పెడుతున్నారని ఎవరన్నా అంటే మీరు ఏమంటారు? దాని క్లారిఫికేషన్ ఇస్తారు. నేను క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు మీరు? లేదండి ఒక అవగాహన కోసమే నేను ప్రోగ్రామ్స్ పెడుతున్నాను అంటారా? అవునండి నా ఉద్దేశమే గొడవ పెట్టడం అంటారా? రైట్. నేనేంటే సత్యాన్వేషినిగా నేను చెప్పాలనుకుంటుంది, నా ధర్మ ప్రచారణ నేను చేయాలి అని అనుకుంటున్నారు. నేను నమ్మింది నిజమేమో అనుకోనే నమ్ముతున్నా. నా పండితులు, మా తాతలు, ముత్తాతలు, ఇంకా ముత్తాతలకు పోతే రామాయణం లక్షల కాలం నాటిది, మన ధర్మం, మన సనాతన ధర్మం చాలా పాతది, దీన్నే నమ్మాలి అని చెప్పారు. కాబట్టి ఆ ధార్మికతలోనే, దాంట్లోనే ఇంకా పిహెచ్డి చేయలేదు. కాబట్టి నేను సత్యాన్వేషినిగా, ఈరోజు నా టైటిల్ సత్యాన్వేషినిగానే ఉంది. సో సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిజంలోనే ఉండాలి. ఈ గొడవలు అనేవి జరగకూడదు. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు, యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు, వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో స్వర్గ నరకాలు ఉన్నాయి, వాళ్ళ దేవుడు ఉన్నారు, మాకు మా దేవుడు ఉన్నాడు, అల్లకి అల్ల దేవుడు ఉన్నాడు, ఆ దాంట్లో కూడా స్వర్గ నరకం ఉన్నాయి. కానీ మా దేవుడునే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది బ్లాక్ మెయిల్ అంటున్నాను నేను. దీనివల్లనే మత కలహాలు జరుగుతున్నాయి అని అంటున్నాను. మత కలహాలు జరగొద్దు అని అంటే ఏ వర్గం, ఏ వర్ణం, ఏ జాతికి ఆ జాతి హ్యాపీగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అని అంటాను. అందుకని సూటిగా అడుగుతున్నాను, మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు సిరాజ్ గారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు ఏం చెప్తారు? మహేందర్ గారు, ఏదైతే మీ ప్రశ్న మీరు అడిగారో, మీరు అడగడం మీ యొక్క హక్కు, చెప్పడం నా యొక్క బాధ్యత. విషయం ఏంటంటే, ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజుర్ రహమాన్ అని నేనే 100 వీడియోస్ చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు, మొదటి విషయం. నేను ఒక అన్వేషణ చేసిన తర్వాత, అన్ని గ్రంథాల పరిశీలన మరియు పరిశోధన చేసిన తర్వాత, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలన్న ఆలోచనతో నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మొదటి విషయం. ఇది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, నేను ఫాలో అవుతున్నాను. ఇక మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఇక్కడే ఉంటే నేను మీకు ఒక వచనం చెప్తాను, దాన్ని మీరు చదివి చెప్పండి. ఎందుకంటే నేను మీ అంత ఇది కాదు, దీని మీదనే అన్వేషణ కాబట్టి. ఇప్పుడు ఈ మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు అడగవచ్చు. మళ్ళీ ఇది అక్కడికి కట్ అవుతుందేమో అని నా ఉద్దేశం సార్, అంతే, ఇంకేం లేదు. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్ ఒక్కసారి చదువుతారా సార్? ఎక్కడి నుంచైనా మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్గా చదవండి. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్. అవునండి, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో అరబ్బీలో ఏముంటుందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం. ఒక క్లారిటీ మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత్ నంబర్ 19లో అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. ఇస్లాం తప్ప, లేదంటే ఓన్లీ అల్లా తప్ప వేరే ఒక దేవుడు లేడు, వేరొక మతం లేదు, అలా లేదు అక్కడ. రైట్, మీరు చెప్పండి. అక్కడ అరబ్బీలో ఏముందంటే, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం,
దీని యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఓకే, సృష్టికర్త అయిన దైవం దృష్టిలో దేవుడు పంపిన ధర్మమే నిజమైన ధర్మం. ఇది ట్రాన్స్లేషన్. దేవుని దృష్టిలో, దేవుడి దృష్టిలో ఇస్లాం తప్ప వేరొక మతం లేదు, వేరొక ఇది లేదు, దేవుడు లేడు అనేటట్టుగా మీరు ఒక పాయింట్కి వచ్చారు. అదే ఖురాన్ 3:19 చెప్పాలి అని అంటే తెలుగులో స్పష్టంగా ఏమని రాస్తుంది, అరబిక్ లో ఏమని రాస్తుందో ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఎవరు ఎలా ట్రాన్స్లేట్ చేశారు అనేది చెప్దాం. 3 సూర ఆల్ ఇమ్రాన్ ఆయత నంబర్ 19లో అరబీలో ఏముంది, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇక్కడ అల్లా ఇస్లాం అనే 2 పదాలు వాడబడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి ట్రాన్స్లేషన్ అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లామే అని ఉంది అక్కడ. నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఒకటి అల్లా. అల్లా అంటే మనం ఏమనుకున్నాం, దేవుడు అన్నామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం. దేవుని దృష్టిలో ఇస్లాం ఏంటి, ఇస్లాం అంటే అర్థం ఏంటి, సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో, లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము. అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్, మీరు ఏదైతే అడుగుతున్నారో, నా దృష్టిలో అంటే నేను చేసేటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి, జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా, రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూర మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్, నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. మీ ఆర్గనైజర్స్ ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దాని వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్, ఒకటేంటంటే, ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్ అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం. నేను చెప్తున్నాను, వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, ఇస్లాం అంటే శాంతి ధర్మం, లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపును పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహకు గురైపోతున్నాం. నాకు తెలిసి నాకు నమస్తేతో ప్రాబ్లం లేదు, మీకు జై శ్రీరామ్తో ప్రాబ్లం ఉందేమో అని నా ఒపీనియన్. నేను 100 సార్లు చెప్పమని చెప్తా, మాకేం ఇబ్బంది. నేను ఒకసారి చెప్తే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? ఒకసారి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. వాళ్ళు నా నమస్తేలు విన్నారు, జై శ్రీరాములు విన్నారు, గర్జన్లు కూడా విన్నారు. దిగ్విజయంగా గణేష్ నవరాత్రులు పూజలో పాల్గొన్నారా? మంచిగా అనిపించిందా? ఎట్లా అనిపించింది ఈ 9 రోజులు పూజలో ఉన్నప్పుడు? యాజ్ యూజువల్, ప్రతి సంవత్సరం ఉన్నట్టే. కొత్తగా ఏమని చెప్పండి. 9 రోజుల్లో మీరు గమనించింది ఏంది? గణేషుని భక్తి దగ్గర ఏం చెప్తారు మీరు? ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ కూర్చోాలనే
ఒపీనియన్ నాకు అసలు లేదు. ముందుగా గణేష్ నవరాత్రులు అంటే ప్రప్రథమంగా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని వినాయకుడు నవరాత్రులు ప్రారంభం చేసుకొని తర్వాత అమ్మవారి దేవి నవరాత్రులు వస్తే తర్వాత మన కార్తీక మాసము పండుగలు లైన్గా వస్తూనే ఉంటాయి. ఈ 9 రోజులు ఒక నిష్ఠ ఉంటుంది మనిషికి. వాళ్ళు చేసే పూజ, వాళ్ళ భక్తి, వాళ్ళ సంకల్పాలు వేరేగా ఉంటాయి. దీన్ని కూడా పొలిటికల్ కోణంలో రైట్, ఇఫ్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ చూస్తాం, డెఫినెట్లీ దానికి స్పందిస్తాం, అది వేరు. కానీ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను ఆ వినాయకుడు నా 9 రోజులు ఆయనను చూసుకోవడంలోనే గడిపేస్తాను. ఓకే. సో యాజ్ అన్ ఇండివిజువల్ నాకు ప్రత్యేకంగా అంటే గణేష్ నవరాత్రులు అంటే నాకు చాలా స్పెషల్. సో నేను ఆ పూజల్లో, ఆ కార్యక్రమాల్లో లీనమై ఉన్నాను. ప్రత్యేకంగా మీరు ఏం గమనించారు, అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు భక్తితో వచ్చారా రాలేదా, ఇవన్నీ అనలైజ్ చేయడానికి మనం లేదు. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ లిమిట్ టు మీరు ఎంతవరకు దేన్ని చూడగలుగుతున్నారు అనే దానికి లిమిట్ ఉంది. సో నేను ఆ లిమిట్లో మాత్రమే చూస్తాను. మ్యామ్, ఇందాక మీరు గణేశుడు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం అన్నారు కదా, అంటే గణేశుడిని పూజించడానికి కేవలం 9 రోజులే సరిపోతుందా అని అంటే మీరేం చెప్తారు? అలా ఉండదు. అంటే భక్తి శ్రద్ధలతోటి కేవలం 9 రోజులే గణేశుడిని కేటాయించాలని అంటే మీరేమంటారు? ఇది ఎంత అంటే చాలా నవ్వొచ్చే విషయము. ఓకే. ప్రతిరోజు మీరు సుప్రభాతం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పవలింపు సేవ అయ్యే వరకు కూడా మీరు ఏ గుడిలో అయినా సరే మార్నింగ్ టు నైట్ గుడి ఓపెన్ నుంచి క్లోజ్ వరకు, పూజ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసేదే వినాయకుడితో. శుక్లాంబరధరం చెప్పకుండా పూజలే మొదలవు. ప్రతిరోజు వినాయకుడిని తలుచుకుంటున్నాము. ఏ పూజ చేసే ముందు కూడా గణనాథం తలుచుకొనే పూజలు చేస్తాము. అలాంటిది నవరాత్రులు మాత్రమే సరిపోతాయి అనే ప్రశ్న అనేది ఇట్ ఈస్ లైక్ ఇన్వాలిడ్ క్వశ్చన్ ఫర్ మీ. ఎస్, అలా ఇన్వాలిడ్ అని మీరు అనొచ్చు, ఇబ్బంది లేదు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎందుకు ప్రతిరోజు తలుచుకుంటామండి. ప్రతిరోజు తలుచుకోవడంలో ఇప్పుడు మనం ఇతర పండుగలు చేసుకుంటాం సంవత్సరానికి 1-2 రోజులు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు వినాయక పూజల దగ్గర 9 రోజుల వరకు ఎందుకు పరిమితం అయిపోయింది ఆ పూజలు అని నా డౌట్. దేవి నవరాత్రులు కూడా 9 రోజులు చేస్తారు. కార్తీక మాసం 9 రోజులు చేస్తారు. దీక్ష కూడా తీసుకుంటారు. అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, మండల దీక్షలు వేసుకుంటారు. ప్రతిదానికి ఇప్పుడు మనం ఒక దేవుణ్ణి కొలుస్తున్నాము అంటే ఆ భగవంతుడికి సంబంధించిన మీకు అర్థమయ్యే భాషలో సైంటిఫిక్ విధానంలో చెప్పాలి అని అంటే దేర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. ఒక ఇంజనీరింగ్ ఉంది, మీరు ఇంజనీరింగ్ 4 ఏళ్ళు ఎందుకు చేయాలి, 2 ఏళ్ళు చేయొచ్చుగా, 10 ఏళ్ళు చేయొచ్చుగా అని మాట్లాడారు అనుకోండి, దానికి ఏం సెన్స్ ఉంది? దెర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ టైం కోర్స్, రైట్? ఎగ్జాక్ట్లీ, రైట్, ఎగ్జాక్ట్లీ. మన ఏ డేటీ అయినా సరే, మనం ఏ దేవుడికి పూజ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇప్పుడు ఆ డేటీ యొక్క అనుగ్రహం పొందడానికి మనకు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. అంటే అంత ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలి అని అంటే ఈ నవరాత్రులు 9 days కూడా నిష్టగా ఉండి వాళ్ళు చేసే పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. ఇది జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు ఇందాక కూడా మీరు అడిగారు కదా, ఇన్ని రోజులు ఉన్న అన్ని ఒక్కొక్క రోజు సెలబ్రేట్ చేస్తాం, ఇది 9 days సెలబ్రేట్ చేసుకుంటాం, లేకపోతే వినాయకుడికి 9 days సరిపోతుందా, ఇయర్ అంతా కాదా అని అంటే నేను మీకు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చా. వినాయకుడికి సంబంధించి మీరు చూడండి, మీ పుట్టినరోజు ఉంది, సంవత్సరం అంతా మీరు బతికే ఉన్నారు, కానీ పుట్టినరోజు ఒకటే రోజు జరుపుకుంటారు, అవునాగా? మీరు జరుపుకోకపోవచ్చు, బట్ బర్త్డే సెలబ్రేటే చేసుకోరా అని చెప్పడం, ఇప్పుడు మా దేవుడిని నమ్మే వాళ్ళు కూడా లేరు, అట్లా మా దేవుడే లేరు అని అంటే మేము ఒప్పుకోంగా? ఒప్పుకోము, షూర్లీ ఒప్పుకోము. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ తెలుసుకునే లోపు మీ జీవితకాలం సరిపోకపోవచ్చు. దేవుడు లేడని వాళ్ళు నిరూపిస్తారంట. ఎలా నిరూపిస్తారంట? ఇప్పుడు ఒక విషయం లేదు అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఉందా లేదా ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఇది ఇక్కడ లేదు అన్నప్పుడు దీన్ని తీసి ఇంకెక్కడో పెట్టాలి. ఇక్కడ వాటర్ బాటిల్ లేదన్నంత మాత్రాన అసలు ప్రపంచంలో వాటర్ బాటిల్ లేదన్న ఎంతవరకు కరెక్ట్? సరే, నాస్తికులు హైందవ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళని ఒప్పుకోవట్లేదు అనుకుందాం. సరే, ఒక్కసారి పక్కన పెడదాం. ఇదే మాట మరి జీసస్ లేడు అని ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అల్లా లేడు అని ఎందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడట్లేదు? అల్లాలో అంటే ఇస్లాంలో ఉన్న విధానాలు, ఖురాన్ అన్నీ కూడా తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు? బైబిల్ ఎందుకు తప్పు అని మాట్లాడట్లేదు? మరి ఇప్పుడు అంటే దేవుడు అంటే ఓన్లీ శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు వీళ్ళే, అంటే మా వాళ్ళే దేవుళ్ళ వీళ్ళు కాదా? అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. నాస్తికులు అంటే దేవుళ్ళని అసలు నమ్మని వాళ్ళు, అంటే సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళని మాత్రం నమ్మకుండా ఉండేవాళ్ళ, లేకపోతే అసలు దేవుడిని నమ్మకుండా ఉండేవాళ్ళు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే, నేను ఒక హిందువుని, ఒక ప్రౌడ్ హిందువుని, సనాతన ధర్మ కల్చర్ని ఫాలో అయ్యే ఒక పర్సన్ని, నాతో పాటు
ఓకే, ఒక మౌల్వీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టండి, ఒక పాస్టర్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టండి. ఏ నాస్తికుడైతే దేవుడు లేడు అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ నాస్తికుడు కూడా తీసుకొని వచ్చి కళ్ళ ముందు కూర్చోబెట్టండి. ఇప్పుడు అతను అడిగే ప్రశ్నలకి కూర్చొని సమాధానాలు నేను చెప్తానా, నాలుగు తెగ్గొట్టే వాళ్ళు పాస్టరా లేకపోతే మౌల్వియా మీరు చూడదు. రికార్డ్ లోనే పెడదాం ఎస్, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎందుకనంటే అందరికీ తెలుసు సిగ్నేచర్ స్టూడియోస్ లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్న విషయము. ఈ కాన్సెప్ట్స్ మీద తీసుకొని వచ్చి మాట్లాడనివ్వండి. మేము కూడా చాలాసార్లు ఛాలెంజ్ చేసాం ఈ విషయం మీద. నాస్తికులు అంటే కేవలం సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి నాకు మాట్లాడే అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మేము ఇవి నమ్మము, ఈ రిచువల్స్ మేము నమ్మము, అసలు దేవుడిని మేము నమ్మము అని అంటున్నారు కదా. మరి అల్లాహ్ని కూడా మేము నమ్మము, ఖురాన్ లో కూడా ఇవన్నీ ఇచ్చారు, మేము ఖురాన్ని కూడా నమ్మము, ఖురాన్ లో ఉన్నవన్నీ గలత్ అనే ఒక్క స్టేట్మెంట్ ఏ నాస్తికుడైనా ఇచ్చాడా? ఆ ధైర్యం ఎవడైనా చేశాడా? ఎందుకు సనాతన ధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు కుప్పలుగా ఇలాంటి వాళ్ళు తేరుతున్నారు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉపేందర్ గారు. ఇట్ ఈస్ నాట్ సింప్లీ దట్ మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, మనం ఈరోజు ధర్మం గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అని అంటే మన పూర్వీకులు మన ధర్మాన్ని క్షేమంగా తీసుకొని వచ్చి మనకి ఇచ్చారు. కానీ మనం వచ్చే తరాలకి మనం అంత క్షేమంగా దాన్ని తిరిగి ఇవ్వగలుగుతామా అనే ప్రశ్న మనలో వేసుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. యాంటీ హిందూ ఎజెండా, యాంటీ సనాతన ధర్మ ఎజెండా మీద ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఇలాంటి ఇంటర్వ్యూస్ దేనికి పనికిరాని ఇంటర్వ్యూస్ అండి. ఎందుకంటే ఒక్క విషయము, ఒక సైడ్ కమ్యూనిటీస్ అన్ని ఏకం అవుతూ వాళ్ళు ఏం చెప్తే మౌల్వీలు ఎలా చెప్తే మేము అలానే చేస్తాం. మా ఒకటే ఒక ఎజెండా ఏంటి అంటే ఇస్లామిక్ నేషన్స్ ని మార్చడం, మొత్తం ఈ ప్రపంచం మొత్తాన్ని అల్లాకే అర్పించడం అని చెప్తున్న వాళ్ళని మీరు వచ్చి ఎందుకు ఇంటర్వ్యూలు చేయట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న లాస్ గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు, వక్ఫ్ చట్టం గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు, అసలు ఆడవాళ్ళకి బుర్కాలు ఎందుకు వేస్తున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఇన్ని వివాహాలు చేసుకుంటున్నారు ఎందుకు మాట్లాడట్లేదు, అరే ట్యాక్సులు కట్టకపోయినా గవర్నమెంట్ నుంచి ఇన్ని ఏమంటారు లబ్ధిదారులు వీళ్ళే కదా ఉన్నది ఎక్కువ మటుకు, దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని నాకు క్వశ్చన్ ఉపేందర్ గారు. ఎప్పుడూ కూడా నేను ఒకటే విషయం చెప్తా, మీడియాకు ఒక పెద్ద సోక్ ఏమైపోయిందనంటే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే అది హైప్, సనాతన ధర్మం గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే అది హైప్. అరే నీకు దమ్ముంటే ఇస్లాం గురించి మాట్లాడు, ఇస్లాంలో ఖురాన్లో ఇప్పటికిప్పుడు చూపిమంటే 100 బొక్కలు చూపిస్తాను నేను, అవి పూడ్చగలిగే శక్తి మీకు ఉందా, దాని నుంచి మాట్లాడగలిగే శక్తి ఉందా, మీ సిగ్నేచర్ స్టూడియోస్ లో దాని మీద స్క్రోల్ చేసి దాన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడే శక్తి మీకు ఉందా, అందులో ఉన్న తప్పిదాల్ని సమాజానికి ఎందుకు మీకు అవకాశం ఏంటి, అవకాశం నేను ఇచ్చా కదా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి నేను వచ్చి కూర్చొని ఉన్నాను కదా, మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైబిల్ గురించి ఏం చదివారని ప్రశ్నిస్తారు, ఖురాన్ గురించి ఏం చదివారని మీరు ప్రశ్నిస్తారు, అందులో ఏం తప్పులు ఉన్నాయి, సమాజానికి అసలు నష్టం కలిగించి అసలు మానవాళికే నష్టం కలిగించే అన్ని అంశాలు ఖురాన్లో ఎన్ని ఉన్నాయన్న విషయం గురించి మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడతారు. ఒక మౌల్వీని పిలిచి వాడు మిమ్మల్ని బతకరిస్తాడని మీరు అనుకుంటున్నారా? సో నేను ఒకటే అంటానండి, మీడియా ఇది తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉధృత ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని మనం ఏదైనా అనొచ్చు, దేన్నైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎట్లయినా క్వశ్చన్ చేయొచ్చు. ఎస్ డెఫినెట్లీ ఆ క్వశ్చన్ సంధించినా కూడా మేము తీసుకొని దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాదు, నా స్థాయి చాలా చిన్నది ఉంది, చాలా చిన్నది. మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు, గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి ధర్మం గురించి మీరు ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళు ఓపికతో చెప్పే అంశం వాళ్ళ దగ్గర ఉంది, చెప్తారు కూడా. కానీ అదే మీరు అన్ని మతాల దగ్గర మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు క్వశ్చన్ చేయట్లేదు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం దట్ ఈస్ అరైజింగ్. క్వశ్చన్ చేయట్లేదు. సరే ఏ క్వశ్చన్ చేశారు, ఏం క్వశ్చన్ చేశారు, గురించి మీరు ఎవరిని ఏం ప్రశ్న చేశారు, వక్ఫ్ బోర్డ్ అనేది చట్టం తప్పు అని మీరు ఏ వీడియో మాట్లాడారు నాకు చెప్పండి. ఇదే సిగ్నేచర్ స్టూడియో సంబంధించిన ఎండి గారు గత వారం 10 రోజులుగా పాస్టర్లను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. అందులో బైబిల్లో ఉన్నటువంటి లోపాలను మీరు చెప్తున్నట్టు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాం, అందులో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు అంటే ఇవన్నీ మాట్లాడితే చాలా సిగ్గుచేటు. సనాతన ధర్మాన్ని ప్రశ్నించేటప్పుడేమో కత్తులు ఖడ్గాలు పట్టుకొని వస్తారు, అదే ఇస్లాం మతాన్ని లేకపోతే క్రైస్తవ మతాన్ని ప్రశ్నించడమేమో పూల వర్షాలు కురిపిస్తారు. ధర్మాన్ని క్వశ్చన్ చేసే విధానంలో మన ధర్మాన్ని మనమే ప్రశ్నించుకునే దిగజారిపోయిన స్టేజ్ కి మనం ఉన్నామని అంటే మనల్ని, మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవాలి. మీరు కూడా ఈ ధర్మానికి చెందిన వ్యక్తా కాదా అది ఫస్ట్ చెప్పండి నాకు. ఏ ధర్మానికి చెందిన వ్యక్తి? మీ ధర్మాన్ని, మీ హైందవ ధర్మాన్ని, మీ సంస్కృతిని మీరు ప్రశ్నించే స్థాయికి మీరు దిగజారారు అంటే లోపం ఎవరిలో ఉంది? ఎందుకు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అడుగుండొచ్చు అని అనుకో. మీరు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అడిగినట్టుగా అనిపించట్లేదు, ధర్మాన్ని కించపరిచేటట్టు అడిగినట్టుగా. భార్గవ్ గారు సరే, ఇంతసేపు మీరు సనాతన ధర్మం అది అని అంటున్నారు కదా, మీరు ఏదైనా అనుకోండి, నాకు తెలియదని అనుకోండి లేదా కావాలని అడుగుతున్నారని అనుకోండి, దయచేసి మీరు అయితే ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. విషయం ఏంటంటే అసలు సనాతన ధర్మం
ఉంది అని అనడానికి ఆధారాలు ఏంది మేడం? అంటే శాస్త్రీయ పరంగా, గ్రంథం పరంగా, భాష పరంగా అట్లా ఏమైనా ఉంటాయా అంటే? 40,000 గుళ్ళను ధ్వంసం చేయండి, మీకు ఆధారాలు దొరుకుతాయి సనాతన ధర్మం గురించి. అట్లా నలంద యూనివర్సిటీలో 90 మిలియన్ అంటే 9 కోట్ల. ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఐఎమ్ గివింగ్. 40,000 గుళ్ళు ధ్వంసం చేసిన తర్వాత మీకు సనాతన ధర్మం గురించి ఆధారాలు ఇప్పుడు కావాలి. నలంద విశ్వవిద్యాలయంలో 90 మిలియన్ల పుస్తకాలు అంటే 9 కోట్ల పుస్తకాలు, మన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు తగలబడిపోతే ఇప్పుడు మీకు సనాతన ధర్మం గురించి ఆధారాలు కావాలి. ఇంకా మిగిలిపోయిన మన భగవద్గీత, మన రామాయణం, మన మహాభారతంలో కూడా క్రైస్తవానికి సంబంధించిన ఏమంటారు ఆ కొలోనియల్ మైండ్ సెట్తో రాసిన ఇప్పుడు వచ్చిన ఏమంటారు అప్డేటెడ్ వర్షన్స్ ఆఫ్ భగవద్గీత ఇలాంటివి రాసి అందులో దేవుడే క్రైస్తవుడు అని చెప్పి రాసి భగవద్గీతలు పంచండి. అప్పుడు దొరుకుతుంది మీకు సనాతన ధర్మం కదా, అప్పుడు దొరుకుతాయి మీకు క్లూజ్ కదా. ఇంత డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత కూడా సనాతన ధర్మం ఈ రోజు కూడా ఇంకా మిగిలి ఉన్నది. అది ఎవరు గొప్పతనం? ఇంత డిస్ట్రక్షన్ లేక ముందు సనాతన ధర్మంలో చేసిన ప్రతి ఒక్క అంశానికి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థమైతలేదు. సనాతన ధర్మం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక 1000 రూపాయలు దర్శన టికెట్లు పెట్టే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారా, లేదంటే దేవునికి కొట్టే ఒక 50-100 రూపాయల కొబ్బరికాయల గురించి మాట్లాడుతున్నారు? నాకు అర్థమైతలేదు. భక్తుడు భక్తితో తీసుకొచ్చిన 1000 రూపాయల్ని హుండీలో వేస్తే దేవుడికి అర్పిస్తే ఆ డబ్బుల్ని ఎండోన్మెంట్ పేరుతో గవర్నమెంట్ కింద నుండి చేతులు పెట్టి గుంజేసుకొని మౌల్వీలకి, మాస్కులకి, చర్చిలకి ఇచ్చినప్పుడు మీ నోరు ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ఏ క్రిస్టియన్స్ కైనా ఏ హిందువులకైనా కూడా ఏ దేవుడు అడగడు కదా మాకు ఇన్ని డబ్బులు. మరి క్రైస్తవులు వాళ్ళు సంపాదించిన దాంట్లో దశమ భాగం ఇవ్వాలని పాస్టర్లు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? మౌల్వీలు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళని ప్రతి 100 రూపాయలు 2 రూపాయలు అల్లాహ్ సమర్పించమని అప్పుడు ఎందుకు ప్రశ్నించారు మీరు? సనాతన ధర్మంలో మీకు 1000 రూపాయలు వేస్తే మీ కొబ్బరికాయ గురించా మీరు ప్రశ్నించేది? ప్రశ్నించేది మీరు ధర్మం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా. మీ ధర్మం కాదు, మన ధర్మం. మన ధర్మం గురించి మన ధర్మం. నాలుక మీద మాట జారి మాట్లాడొద్దు కళ్యాణ్ గారు. మాట జారి మాట్లాడొద్దు. ధర్మాన్ని రక్షించే నిజమైన హిందూ అయితే ఇలాంటి మాటలు మీ నోట్లో నుండి మీరిచ్చే 1000 రూపాయలు పూర్వకాలంలో గవర్నమెంట్ కంట్రోల్ ఎండోన్మెంట్ యాక్ట్ లేక ముందు మన 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 దేవాదాయ శాఖలన్నీ కూడా టెంపుల్స్, ప్రతి టెంపుల్ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరించిన ధర్మం. ఎందుకు ఎమోషనల్ అవ్వద్దండి? మీరు వీర్ సావర్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు, నేను క్రైస్తవుడికి కానీ ఇస్లాం మతంలో ఉన్న మౌల్వీకి కానీ నేను భయపడట్లేదు, కానీ హిందూ ధర్మంలో ఉంటూ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను చూసి నేను భయపడుతున్నాను. వీర్ సావర్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి నా కళ్ళ ముందు ఉపేందర్ సింగ్ రూపంలో కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది. మీరిచ్చే ప్రతి రూపాయి మన గవర్నమెంట్ రాకముందు, ఈ ఎండోన్మెంట్ యాక్ట్స్ రాకముందు వాటన్నిటినీ కూడా మన హిందూ ధర్మాల కోసం, మన హిందువుల కోసం వినియోగించేవాళ్ళు, వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, సనాతన ముందుకు తీసుకొని వెళ్ళడానికి వేద పాఠశాలని నిర్మించారు తెలుసా? ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. మన దేవాలయాలు ట్రెజర్ హౌసెస్ అండి, ఎనర్జీ హౌసెస్గా ఉన్నాయి. దేవాలయాలు ఎక్కడ ఉంటే ఆ ఊరు గ్రామ పొలిమేరల్లో చుట్టుపక్కల ఎవరికి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళని ఆదుకున్నాయి మన గుళ్ళు. మన ఇద్దరం ఇక్కడ కూర్చొని కల్మషం లేని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. నా ఇంటెన్షన్ ఏందనంటే పేద ప్రజలు దేవుళ్ళకి దగ్గరగా ఉండాలనే పేద ప్రజలకు దేవుళ్ళ పేరు చెప్పి ఆర్థిక వనరులు పొందే కొంతమంది వ్యక్తుల గురించే నేను చెప్తున్నా. దానికి చెప్పండి. ఇదే సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. కానీ ఇదే సనాతన ధర్మాన్ని ముందు పెట్టుకొని ఆర్థికంగా బలపడాలనుకునే వ్యక్తుల గురించే నేను మాట్లాడుతున్నా. దయచేసి మీరు దీన్ని ఇంటెన్షనల్గా తీసుకోవద్దు, వాళ్ళ గురించి చెప్పండి అంటున్నా. ఎప్పుడైతే ఈ ఎండోన్మెంట్ యాక్ట్ అనేది వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయిన ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నది వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల మీద, మనం ఫాలో అయ్యే రిచువల్స్. హిందువులు అనాదిగా పాటిస్తున్న ఒక ఆచారంలో ఒకటి గుడి సంప్రదాయం, ఆలయ సంప్రదాయం. వాళ్ళ చిహ్నంగా ఒక ఆలయ నిర్మాణం. ఈ ఆలయంలో ఎంత సంపద ఉన్నదంటే ఔరంగజేబులు కానీ మొఘలులు కానీ ఫస్ట్ అటాక్ చేసేది ఎప్పుడూ కూడా ఏ రాజ్యం మీద అటాక్ చేసినా ఫస్ట్ వాళ్ళు కోట మీద అటాక్ చేస్తే ప్యారల్గా అటాక్ చేసేది ఆ రాజ్యంలో కట్టించిన ఒక గొప్ప గుడి మీదనే. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేశారు? ధర్మాన్ని అంతం చేయడానికే కదా. దీనికి ఒక కారణం అదే కదా. కానీ
అక్కడ ఉన్న సంపదని అప్పటి వరకు దోచుకోగలిగారు. దీని తర్వాత కూడా ఎప్పుడైతే చట్టాన్ని చేస్తామని ముందుకు వచ్చిందో, అంటే మన భారతదేశం ఒక దేశంగా మారి కాన్స్టిట్యూషన్ మనం ముందు తీసుకొని వస్తున్నాము, అందులో చట్టాన్ని కూడా ఆర్టికల్ 26లోనేమో ఏ గవర్నమెంట్కి కూడా ఏ రిలీజన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి హక్కులు లేవు అని రాశారు. కానీ దీని కాలదంతూ ఇంకొక యాక్ట్ని తీసుకొచ్చారు 1951లో, టెంపుల్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ఎండోన్మెంట్ యాక్ట్ వల్ల ఎవరికి నష్టం జరిగిందండి? ఇప్పుడు సుమారు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 కోట్ల రూపాయలు మన హుండీల ద్వారా, మన టెంపుల్స్ ద్వారా గవర్నమెంట్కి వెళ్తున్నాయి. మొన్న చూసుకోండి, తిరుపతి చూసుకోండి, 3,000 కోట్లు సుమారు ప్రతి సంవత్సరము ఏపీ గవర్నమెంట్కి వెళ్ళేది. అందులో 85% వరకు చర్చిల కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చేవాళ్ళు, కన్వర్షన్స్ కోసం ఖర్చు పెట్టేవారు. ఈ ఎండోన్మెంట్ యాక్ట్లో ఉన్న లూప్ హోల్సే అవి. వాళ్ళు ఎండోన్మెంట్ యాక్ట్ అంటే రిలీజియస్ ప్లేసెస్ని వాళ్ళ అండర్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొని రావడము. అందులో ఓన్లీ హిందువుల దేవాలయాలు మాత్రమే ఎందుకున్నాయి, చర్చిలు ఎందుకు లేవు, మాస్కులు ఎందుకు లేవు? వాళ్ళు డినై చేశారు, వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేశారు. మేము ఈ యాక్ట్ కిందకి రామని చెప్పారు, ఇందులో తీసుకుంటే రాజకీయ పరంగా చర్యలు ఉంటాయని చెప్పారు. మరి హిందువులకి ఏం రోగం పట్టింది? కర్ణాటకలో 35,000 పైగా గుళ్ళు ఉన్నాయి, తమిళనాడులో 40,000 పైగా గుళ్ళు ఎండోన్మెంట్ కిందకు వస్తాయి. అక్కడ నుంచి వచ్చిన 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి నచ్చింది చేయొచ్చు. ఈ యాక్ట్లోనే చెప్పారు, మీ గుళ్ళకు సంబంధించిన స్థలాలు మీరు అమ్ముకోవచ్చు, వాటి నుంచి వచ్చిన డబ్బులు మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, గుళ్ళ నుండి వచ్చిన సంపద మీరు ఎట్లా అయినా తీసుకోవచ్చు, ఆ సంపద మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ రోజు మన దేవాలయాల దుస్థితి ఎలా ఉందంటే అండి, ప్రతిరోజు నిత్యాన్నదానం జరిగే దేవాలయాలు ఈ రోజు భగవంతుడికి కూడా మనము 100 గ్రాముల బియ్యంతో 20 గ్రాముల పప్పు వేసి, 1 చెంచాడు ఉప్పు మాత్రమే వేసి, 1/2 స్పూన్ నెయ్యి మాత్రమే వేసి దేవుడికి నైవేద్యం పెట్టమని చెప్పేసి ఎండోన్మెంట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని దేవుడికి కూడా ఎంత బియ్యం మెతుకులు పెట్టాలో కూడా లెక్కగట్టి మరి ఈరోజు అంటే మన దేవుడికి మనం ఎంత పెట్టుకోవాలో మనం వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మనం ఇచ్చిన ప్రతి రూపాయి మాత్రం వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి మాస్కులు కట్టుకోవడానికి, చర్చిలు కట్టుకోవడానికి, ఇతర మతస్థులకి వాళ్ళ పొలిటికల్ లాభాల కోసం. దిస్ ఇస్ నాట్ ద రైట్ సిస్టమ్ అండి. ఇది ధర్మాన్ని, హిందూ టెంపుల్స్ నుంచి ధర్మాన్ని మొత్తాన్ని కూడా మటాష్ చేయడానికి ఇది ప్లాన్, ఇది ఒక స్కెచ్. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్ వేరే రిలీజియన్స్ ని కూడా అప్లిఫ్ట్ చేయడానికి ఇది ఒక ప్రయత్నము. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. అసలు ఎండోన్మెంట్ యాక్ట్ వల్ల చాలా టెంపుల్స్ ధర్మం ఇక్కడికి ఆగిపోవాల్సి వచ్చింది. ఇంతకు పూర్వం యాక్ట్ లేనప్పుడు టెంపుల్స్ నుండి ఏవైతే డబ్బులు ఉండేవో వాటిని స్కూల్స్ నిర్మించేవాళ్ళు, హాస్పిటల్స్ కట్టేవాళ్ళు, ఎవరైతే పేదలు ఉన్నాయో వాళ్ళకి ఆపదలో ఆదుకునేవారు. ఏమైనా కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే మన విద్య, వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించేవాళ్ళు. ఒక విలేజ్లో, ప్రతి విలేజ్లో మీరు చూడండి, ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటుంది. మళ్ళీ ఆ విలేజెస్ని కంబైన్ చేసుకొని ఒక పుణ్యక్షేత్రం, ఒక విశిష్ట గల ఒక పెద్ద క్షేత్రం నిర్మాణం అయ్యి. ఎందుకు అని అంటే ప్రతి ఊరికి ఇట్ ఈస్ లైక్ ఒక సపోర్ట్ సిస్టమ్, మనకి సపోర్ట్ సిస్టమ్. హిందువులు ఐక్యంగా ఉండడానికి అదొక సపోర్ట్ సిస్టమ్, మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనకు అదొక సింబల్. కానీ వాటన్నిటిని మనం ఈరోజు కాపాడుకోగలుగుతున్నాం అనే ప్రశ్న ఎందుకు రావట్లేదు మన మనసులో? ఎండోన్మెంట్ యాక్ట్ ని ఖచ్చితంగా తీసేసేయాలండి. అసలు గవర్నమెంట్ టూ థింగ్స్ దట్ హ్యాస్ టు బి డన్. ఏదర్ ఫ్రీ హిందూ టెంపుల్స్, లేకపోతే మీకు దమ్ముంది, ధైర్యం ఉంది, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయకుండా అందరికి సమానమైన న్యాయం చేస్తామని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు స్టేజ్ల మీద ప్రసంగాలు ఇస్తారు కదా, మీరు ఆ మాట మీద స్టాండ్ అయి ఉంటే మాస్కుల్ని, చర్చిల్ని, వీటన్నిటిని కూడా ఎండోన్మెంట్ కింద తీసుకోండి. మేడం, ఇందాక మీరు తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడారు కాబట్టి బాగానే ఉంది. తిరుపతి దేవస్థానం అంటే దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్. అక్కడికి వేలాది మంది, లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. చాలా మంచి మనసుతోటి దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్తూ ఉంటారు కదా. మరి అటువంటి అక్కడ దేవుళ్ళగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి అక్కడ లడ్డూలోనే కల్తీ జరిగిందని ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఏది పశువులకు ఏదో సంథింగ్ పశువులకు కలుపుతా ఉన్నారు అది అని. మరి ఈ రకంగా కల్తీ జరిగితే మీరు చెప్తున్నట్టు మన సనాతన ధర్మంలో భక్తులను ఏ విధంగా మనం గౌరవించుకున్నట్లయితుంది మేడం? ఇప్పుడు నేను ఇందాక వరకు చెప్పింది అదేనండి. ఈ ఎండోన్మెంట్ యాక్ట్లో ఇంకోటి కూడా ఏముందంటే, ఈ చట్టం చెప్తున్నదే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, ఈ గవర్నమెంట్ చైర్మన్స్ అపాయింట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్. ఈ ఎండోన్మెంట్ యాక్ట్ నేషన్ ఉన్నా కూడా అది స్టేట్స్ తీసుకోవడమా తీసుకోకపోవడమా అనేది వాళ్ళ చాయిస్. అది మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ గా ఉన్న ఆప్షన్. కానీ అన్ని స్టేట్స్ తీసుకుంటున్నాయి, ఎందుకంటే ఆర్థిక సపోర్ట్ కోసం, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. సరే, ఏపీలో కూడా ఉన్నది. నేను ఏమంటున్నా అంటే అండి, ఇప్పుడు
ఆ యాక్ట్లో ఓన్లీ హిందూస్కి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. ఓకే. మరి దానికి ఒక పర్సన్ చైర్పర్సన్ అవ్వాలి అంటే, చైర్మన్ అవ్వాలి అని అంటే ఎవరు ఉండాలి ఆ కుర్చీలో? చెప్పండి ఒక మాట. హిందువులే ఉండాలి కదా. మీరు అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్ళు, మన దేవుళ్ళని నమ్మని వాళ్ళని తీసుకొని వచ్చి నీ రాజకీయ లబ్ధి కోసం తీసుకొని వచ్చి యాజ్ ఒక పొలిటికల్ స్టంట్ లాగా నువ్వు తీసుకొని వచ్చి ఒక క్రైస్తవుని కూర్చోబెట్టావు చైర్మన్గా. ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా దేవుడి మీద నీకు నమ్మకం లేదు, కానీ నువ్వు వేరే మతస్థులను తీసుకొని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టావు. ఇప్పుడు ఏమవుతుంది? ధర్మ నాశనమే కదా వాళ్ళు చేసేది. వాళ్ళు ఏమైనా ధర్మాన్ని కాపాడడానికి ఎందుకుంటారా చైర్మన్లు? మీరు ఒకసారి ఆలోచించండి.